ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. Our chief guest, Sri Ghanta Wholeheart. దగ్గర ఉండాలిగా నగేష్ పండు ఏటి రా మెటీరియల్ మేము నంజాలి చేస్తాను. 7 వేలు నేను తయారు చేస్తాను. 9 రకాల ఇంగ్రీడియంట్స్ తోటి పౌడర్ తయారు. గుడ్ మార్నింగ్. నా పేరు సుకుమార్ అంకేచ. నేను ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా జోన్ చైర్మన్ ఉన్నాను. మహావీర్ ఆర్గనైజేషన్కి ఇది ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్. సోషల్ సర్వీస్ చేస్తుంటాం అన్నమాట. బేసిక్ ఆర్గనైజేషన్లో ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా జోన్లో కలిపి ఆ సెంటర్స్ అన్ని నేను ఇన్ఛార్జ్ ఉన్నాను. ఇక్కడ చైర్మన్ ఉన్నాను. ఈరోజు విశాఖపట్నంలో మహావీర్ విశాఖ చారిటబుల్ ట్రస్ట్ అయితే వైజాగ్ సెంటర్ వాళ్ళు ఒక ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్ ద్వారా వచ్చిన ఫండ్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రియదర్శిని ఓల్డేజ్ హోమ్ అని విశాఖపట్నంలో చిక్కుడుగా బిల్డింగ్ జరుగుతుంది. దాన్ని రెన్యువేట్ చేయడానికి వాడతారు అనమాట ఆ ఫండ్స్ అన్ని. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఎగ్జిబిషన్ తాలూకా ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్ని రకాల ఐటమ్స్ ఇక్కడ పెట్టారు. సో క్లాత్స్ ఉన్నాయి, బ్యాగ్స్ ఉన్నాయి, తర్వాత జ్యువెలరీ ఉంది, తర్వాత ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టారు. 60 స్టాల్స్ అన్ని వెరైటీస్ స్టాల్స్ పెట్టారు. ఈవెన్ కలకట్టా నుంచి కూడా కొంతమంది వచ్చారనమాట. చేనేత వస్త్రాలు కూడా స్టాల్స్ పెట్టున్నారు ఇక్కడ. సో అందులో బేసిక్ అయితే హోమ్ మేడ్స్, రెడీమేడ్స్ అన్నీ పెట్టారనమాట. సో ఈ ఫండ్స్ ఏవైతే మిగులుతాయో ఈ ఫండ్స్ని ప్రియదర్శిని ఓల్డేజ్ హోమ్ రెన్యూవేట్ చేస్తారనమాట. ఆ ఓల్డేజ్ హోమ్ని 10 years నుంచి గత 10 yearsగా విశాఖపట్నం మహావీర్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. సో ఇప్పుడేమో వాళ్ళకి రిక్వైర్మెంట్ వచ్చింది అనమాట. అక్కడ కొంచెం ఇంత కారణంతో జరుగుతుంది, అక్కడ ఉన్న వాళ్ళకి కొంచెం ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఇబ్బందిగా ఉందని చెప్పి వాళ్ళు చెప్తే దానికి ఒక 2 to 3 lakhs రూపీస్ ఖర్చు అవుతుందని చెప్తే ఆ ఫండ్ రైజ్ చేయడానికి ఇది ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. సో ఉమెన్ ఎంపవర్మెంట్, ఇంకోటేమో మా ఫండ్స్ ఏమో ప్రియదర్శిని ఓల్డ్ ఏజ్ హోమ్లో వాడతాం అనమాట. సో ఈ విధంగా దీనికి ఈ ట్రస్ట్కి చైర్మన్గా సునీత రకేష్ ఉన్నారు, సెక్రటరీ ఏమో దివ్య లల్వాణి, అదే ఫ్యాన్సీ జన్ గారు మా గవర్నింగ్ కౌన్సిల్ మెంబరు, బీనా పార్క్ ఉన్నారు, ఆవిడ యాక్టివ్ మెంబరు, నిర్మలా ఇదావతి చాలా యాక్టివ్గా ఇంట్లో ఉన్నారు. ఇంట్లో పుష్పు పరిచయం ఏమో ఆంధ్ర సెక్రటరీగా ఉన్నారు. సో వీళ్ళందరూ రాత్రి పగలు కష్టపడి ఈ ఎగ్జిబిషన్ సక్సెస్ చేస్తున్నారు. సో అందరూ మీకు ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా దీన్ని సపోర్ట్ చేయండి. సో గుడ్ కాజ్గా చేస్తారు కాబట్టి అందరూ సపోర్ట్ చేయమని కోరుతున్నాను. నేను మహావీర్ ఇంటర్నేషనల్ చారిటబుల్ ట్రస్ట్ 14 years నుంచి ఆ క్లబ్ రన్ చేస్తారండి. ఇది మెయిన్ మోటో అంటే సేవా కార్యం చేయాలి. అదే ఎవ్రీ ఇయర్ నేను ఎగ్జిబిషన్ వేరే కోచ్ కోసం చేస్తారే. ఈసారి ఒక ఆలోచన వచ్చేలా ప్రియదర్శిని ఓల్డ్ ఏజ్ హోమ్లో రెనోవేషన్ చేయాలా. ఎందుకు అంటే ఎక్కడి నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేలా చాలా రిపేరింగ్ వర్క్ ఉంది. దానికోసం 2 రోజు కోసం ఆ ఎగ్జిబిషన్ పెట్టారా. బేసిక్ అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం చాలా సపోర్ట్ చేస్తారు ఆ క్లబ్. అందరూ అయితే స్టాల్ పెట్టారా. ఇంటి నుంచి అప్పడం కానీ, చిప్స్ కానీ, మిక్చర్ ఈ టైప్లో ఐటమ్ చేస్తారే. దానిలో రన్నింగ్ చేస్తారు. బిజినెస్ చాలా పెద్ద రన్నింగ్ చేస్తారు. ఇంకా కుర్తీస్ కానీ, జ్యువెలరీ కానీ, గ్లాసెస్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ 60 types ఆఫ్ స్టూల్స్ ఉంది. హోమ్లో రెడీ చేస్తారా కదా ఫుడ్, అన్నీ ఈరోజు ఎక్కడ ఉంది. ఇంకా 2 daysలో రన్ అవుతారు. 14, 15 మార్నింగ్ అంటే 9:30 స్టార్ట్ అవుతారు. ఈవినింగ్ 9 o'clock వరకు ఉంటారు. మీరు అందరూ సపోర్ట్ చేయండి. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. మహావీర్ విశాఖపట్నం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ఎగ్జిబిషన్
పెట్టడం అందులో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. దాదాపు 260 మెంబర్స్ పైగా ఈ చారిటబుల్ ట్రస్ట్లో ఉన్నారు. అందరూ కూడా ఉమెన్ యాక్టివ్గా ఉంటూ వాళ్ళ లేజర్ టైంలో ఇటువంటి యాక్టివిటీస్ చేస్తూ దీంట్లో వచ్చే ఇన్కమ్ని చారిటీ కోసం ఖర్చు పెడతాం. ఏదైతే దాదాపు 60 పైగా ఈరోజు స్టాల్స్ పెట్టారు. ఈ స్టాల్స్లో వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దాదాపు 45 lakhs వస్తే ఎక్స్పెక్ట్ చేస్తాం. వచ్చిన అమౌంట్ని వాళ్ళు చారిటీ అదే ఓల్డేజ్ హోమ్ లేకపోతే పిల్లల ఎడ్యుకేషన్ పెట్టే విధంగా చేయడం ఈ సొసైటీ యొక్క కాన్సెప్ట్. ఇట్లా ఈ పెడతా అని చెప్పని మా మిత్రుడు నాకు బాగా రోజు మన వచ్చి ఇట్లా అడిగితే తప్పకుండా వస్తాను. నేను చూసాను అక్కడ వాళ్ళైతే ఎవరైతే ఈ స్టాఫ్లో వాళ్ళు చాలా వరకు వాళ్ళు ఇంట్లో హోమ్ మేడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఈ ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, లేకపోతే గార్మెంటరీ కావచ్చు, లేకపోతే మిగతా ఐటమ్స్ కావచ్చు, కొన్ని స్టేషనరీ కావచ్చు, ప్రతి దానికి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి. అది సక్సెస్ కావాలి గ్రాండ్గా, అది ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయాలంటున్నాను. నేను సొసైటీలో చూస్తూ ఉన్నాను. వాళ్ళు మదర్ తెరీసా గారు చెప్పినట్టుగా ప్రార్థించే పెదవుల కన్నా సేవ చేసే చేతులు ఏదైతే చెప్పారో ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ ఈ మహావీర్ విశాఖపట్నం చారిటబుల్ ట్రస్ట్ లేడీస్ అందరూ కూడా ఇటువంటి మంచి లేబర్ యాక్టివిటీ చేయడం అనేది స్ఫూర్తిగా వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉన్నాను. వాళ్ళకి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ వీళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా ఇటువంటి కార్యక్రమం మరి అటువంటి మంచి కార్యక్రమం నేను పార్టిసిపేట్ చేసే ఆపర్చునిటీ నాకు కల్పించారు. మా మిత్రులు సుబోధ్ అండ్ మేడమే దానికి చైర్పర్సన్గా ఉన్నారు. వాళ్ళ మెంబర్స్ అందరూ కూడా ఒకసారి మనస్ఫూర్తిగా గ్రీటింగ్స్ తెలియజేస్తారు.